శ్రీమద్భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము అత్యంత కీలకమైనది. దీనిని గీతకు సారాంశం అని పిలుస్తారు. ఇందులో మొత్తం 72 శ్లోకాలున్నాయి. మొదటి అధ్యాయంలో కుంగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇక్కడ నుండే బోధన ప్రారంభిస్తాడు. దీనిని అర్థం చేసుకోవడానికి 5 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. 1. శరణాగతి. శ్లోకాలు 1 నుండి 10. అర్జునుడు తీవ్రమైన అయోమయంలో ఉంటాడు. కృష్ణుడు అతడిని క్లైబ్యం, పిరికితనం వదలమని హెచ్చరిస్తాడు. కాని అర్జునుడు వినమ్రంగా ఇలా అంటాడు: కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధీమాం త్వాం ప్రపన్నం. శ్లోకం 7. భావం: నేను కర్తవ్య విమూఢుడనయ్యాను. ఏది శ్రేయస్సో నిశ్చయంగా చెప్పు. నేను నీ శిష్యుడిని, నిన్ను శరణు వేడుతున్నాను. 2. ఆత్మతత్వం సాంఖ్యము. శ్లోకాలు 11 నుండి 30. ఇక్కడ కృష్ణుడు తన మొదటి పాఠాన్ని చెబుతాడు. దేహం నశిస్తుంది కాని ఆత్మ శాశ్వతం. అవినాశితం, ఆత్మకు చావులేదు. పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకున్నట్లు ఆత్మ ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహానికి వెళుతుంది. నైనం చిందంతి శస్త్రాణి. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. 3. స్వధర్మం. శ్లోకాలు 31 నుండి 38. లౌకిక కోణంలో అర్జునుడి బాధ్యతను కృష్ణుడు గుర్తుచేస్తాడు. క్షత్రియుడికి యుద్ధం ధర్మం. ధర్మయుద్ధం వీరస్వర్గానికి ద్వారం. యుద్ధం చేయకపోతే పాపం వస్తుంది, అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది. జయపజయాలను, లాభనష్టాలను సమానంగా చూడు అని బోధిస్తాడు. 4. కర్మయోగము. శ్లోకాలు 39 నుండి 53. జ్ఞానం తరువాత కర్మను ఎలా చెయ్యాలో వివరిస్తాడు. గీతలోని అత్యంత ప్రసిద్ధ శ్లోకం ఇక్కడే వస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి. శ్లోకం 47. భావం: నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది, ఫలితం మీద లేదు. కర్మఫలం మీద ఆశతో పనిచేయవద్దు, అలాగని పనిచేయకుండా సోమరిగా ఉండవద్దు. 5. స్థితప్రజ్ఞుడి లక్షణాలు. శ్లోకాలు 54 నుండి 72. అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు: కృష్ణా, స్థితప్రజ్ఞుడు, నిలకడైన బుద్ధి కలవాడు ఎలా ఉంటాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? దానికి కృష్ణుడు చెప్పిన సమాధానాలు: కోరికలను వదిలినవాడు, మనస్సులోని కోరికలను వదిలి తనలో తాను తృప్తి చెందేవాడే స్థితప్రజ్ఞుడు. సుఖదుఖాలకు అతీతుడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోడు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోడు. తాబేలు తన అంగాలను లోపలికి లాక్కున్నట్లు ఇతను ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుంటాడు. శాంతి. సముద్రంలో నదులు వచ్చి కలిసినా అది ఎలా కలవరపడదో, ఎన్ని కోరికలు ఎదురైనా చలించనివాడే శాంతిని పొందుతాడు. ముగింపు. 72వ శ్లోకం. దీనిని బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ స్థితిని పొందినవాడు మోహంలో పడడు. మరణకాలంలోనైనా ఈ స్థితిలో ఉంటే అతను బ్రహ్మనిర్వాణాన్ని, ముక్తిని పొందుతాడు. సారాంశం: ఈ అధ్యాయం మనకు భయం పోగొట్టి ఫలితం మీద ఆశ లేకుండా బాధ్యతను ఎలా నెరవేర్చాలో నేర్పిస్తుంది.